గోంగూర ఒక కట్ట ఇట్లా శుభ్రంగా కడిగి కోసుకొని దాన్ని చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా కొంచెం ఆకుని కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎండుమిర్చి తీసుకోవాలి, దానికి చూసుకొని కారానికి తగ్గట్టుగా మిరపకాయని బట్టి కారం తీసుకోవాలి. నేనైతే ఇవి తీసుకున్నాండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని దీంట్లో ఎండు మిరపకాయలు వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ లేకుండా కొద్దిసేపు వేయించాలి. గింజలన్నీ కొంచెం దూరగా వేయేటట్టు వేస్తే గింజలు కూడా దంచేటప్పుడు మంచిగా మెత్తగా దంగుతాయి. జీలకర్ర కొంచెం వేసుకోవాలండి. అదేవిధంగా మెంతులు కూడా ఒక 2-3 వేసుకోవాలి. కొంచెమే చట్నీ కాబట్టి ఎక్కువ వేయొద్దు. కొంచెం అంత లైట్గా ఆయిల్ వేసి, మరీ ఎక్కువ వేయకూడదు ఆయిల్. కొంచెం మిరపకాయలు వేగేంత వరకు లైట్గా ఆయిల్ వేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలి ఎండుమిర్చిని. ఈ విధంగా దూరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ గరిటెతోటి ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా గోంగూర వేసుకొని గోంగూర కూడా దగ్గరికి అయిన దాకా వేయించుకోవాలి. ఈ విధంగా గోంగూర కూడా దగ్గరికి అయిన దాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మిరపకాయలని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఇట్లా పేస్ట్ లాగా దగ్గరకని మిక్సీ పట్టుకొని ఇప్పుడు గోంగూర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా గోంగూర మిక్సీ పెట్టిన తర్వాతకి దీన్ని పోపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద ఒకటి గిన్నె పెట్టుకోవాలండి. దీంతో ఒక హాఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, తాలింపు గింజలు, జీలకర్ర 2 వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. అందులో ఒక 3 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూర వేసుకోవాలండి.